నమస్కారం గైస్. ఈరోజు టెక్స్ట్ ఫార్మాటింగ్ పార్ట్ 3 అయితే చూడబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ చూశారనుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క పార్ట్ 3లో మనం ఏం కవర్ చేయబోతున్నాం అంటే టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, టెక్స్ట్ స్పేసింగ్. ఈ ఏదైతే టెక్స్ట్ ఫార్మాటింగ్ ఉందో అన్నీ ఒక టెక్స్ట్ని మ్యానిపులేట్ చేయడానికే వాడతామండి. సో అలా మ్యానిపులేషన్లో మనకి ఏముంది, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే బేసిక్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు పారాగ్రాఫ్స్ ఇవన్నీ రాశారు కదండి. పారాగ్రాఫ్స్ అవి రాసినప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయడము, ఎందుకంటే ఎప్పుడైనా ఇంగ్లీష్లో రాసినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో రాస్తాం, అవునా? అలా అప్పర్ కేస్ అంటే ఏంటి, లోవర్ కేస్ అంటే ఏంటి. అప్పర్ కేస్ అంటే దీన్ని అప్పర్ కేస్ టీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, దీన్ని అప్పర్ కేస్ టీ అంటారు, దీన్ని లోవర్ కేస్ టీ అంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చూసుకుంటే నా ఎగ్జాంపుల్లో అన్ని లోవర్ కేసులు ఉన్నాయి, దీన్ని లోవర్ కేస్ అంటారు, దీన్ని లోవర్ కేస్ హెచ్ అంటారు. అన్ని లోవర్ కేస్ ఉన్నాయి. నేను HTMLలో లోవర్ కేస్ ఇచ్చినప్పుడు అప్పర్ కేస్ కింద ఎలా మార్చుకోవాలి, ఓకే, అలా ఒకవేళ అన్ని అప్పర్ కేస్ ఇస్తే లోవర్ కేస్ కింద ఎలా మార్చుకోవాలి అన్నది మనం టెక్స్ట్ ఫార్మాటింగ్లో చూస్తాం అన్నమాట. తర్వాత టెక్స్ట్ స్పేసింగ్ కూడా ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ఉన్నప్పుడు ఈ మధ్యలో నేను స్పేస్ ఎలా ఇచ్చుకోవాలి, ఇంకా ఒక 2 లైన్లు పైన కింద ఉన్నాయి వాటికి స్పేస్ ఎలా ఇచ్చుకోవాలి. సో ఇవన్నీ మనం ఈ టెక్స్ట్ స్పేసింగ్లో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. సో ఇక్కడ చూసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, హాయ్ హౌ ఆర్ యూ అని. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక డివ్ ఇచ్చి ఆ డివ్లో జస్ట్ హాయ్ హౌ ఆర్ యూ అని ఇచ్చాను. ఓకే, సో డివ్ వచ్చేసి క్లాస్తో కంటైనర్ తీసుకున్నాను. సో స్టైల్స్లో చూసుకుంటే ఎంటీ ఉంది, క్లాస్తో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అందరికీ తెలుసని అనుకుంటున్నాను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తాను. ఓకే, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చి ఇక్కడ మీరు చూస్తే అన్నీ నావేమున్నాయి, లోవర్ కేస్లో ఉన్నాయి. లోవర్ కేస్ అంటే ఏంటి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ హెచ్ ఎక్కడ, ఇది స్మాల్ లెటర్స్లో ఉంది. స్మాల్ లెటర్స్ అంటే లోవర్ కేస్ లెటర్స్లో ఉంది. ఈ హెచ్ని లోవర్ కేస్ హెచ్ అంటారు, దీన్ని క్యాపిటల్ లెటర్ హెచ్ అంటారు. అందరికీ ఆ డిఫరెన్స్ తెలుసు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ లోవర్ కేస్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు అవుట్పుట్లో చూసుకున్నా సరే ఇవన్నీ లోవర్ కేస్లో ఉన్నాయి. ఓకే, దీన్ని మనం అప్పర్ కేస్ సింపుల్గా మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను అవుట్పుట్ చూస్తే చూడండి, రిఫ్రెష్ చేస్తే నాకు చూసారు అన్నీ ఎలా మారిపోయింది, అప్పర్ కేస్లో మారిపోయింది. బట్ నాకు ఇక్కడ చూసుకుంటే నేను ఎలా రాశాను, అన్నీ లోవర్ కేస్లో రాశాను. బట్ నాకు ఈ యొక్క ప్రాపర్టీ వల్ల నాకు అన్నీ ఏమయ్యాయి, అప్పర్ కేస్లో మారిపోయాయి. ఓకే, సో అలాగే నాకు అన్నీ అప్పర్ కేస్లో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను అన్నీ క్యాప్స్ పెట్టి హాయ్ హౌ ఆర్ యూ అన్నీ అప్పర్ కేస్లో రాశాను. ఇప్పుడు నాకు అన్ని లోవర్ కేస్లో కావాలి. సో అలాగే అప్పర్ కేస్ ఉన్నట్టే నాకు ఇంకొక వాల్యూ ఉంది, లోవర్ కేస్ అని. సారీ, నేను క్యాప్స్ తీసేస్తాను. ఇక్కడ లోవర్ కేస్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇది రాసే ముందు అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఇది కామెంట్ అవుట్ చేస్తాను. సో అవుట్పుట్ చూసుకుంటే మీరు చూసారా అప్పర్ కేస్లో ఉన్నాయన్నీ. దీన్ని నేను సింపుల్గా లోవర్ కేస్ చెయ్యాలి అంటే ఈ వాల్యూ ఏం వాడతారు, లోవర్ కేస్ అని వాడతారు. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా అన్నీ చిన్నగా మారిపోయినాయి. అలాగా పెద్దగా చేసుకోవాలన్నా చిన్నగా చేసుకోవాలన్నా మీరు జస్ట్ CSS నుంచి చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్నీ స్మాల్ లెటర్స్లోనే రాస్తాను. స్మాల్ అంటే నా ఉద్దేశం లోవర్ కేస్లో, హాయ్ హౌ ఆర్ యూ అని. మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటో ఆప్షన్ అంటే క్యాపిటలైజ్. ఇది చూసారు వచ్చింది క్యాపిటలైజ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే మన టెక్స్ట్ ఏంటిది. ఓకే, రిఫ్రెష్ చేసే ముందు ఇది కామెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాపిటలైజ్ అంటే ఏంటో. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు అన్ని స్మాల్ లెటర్స్లో వచ్చాయి. ఇప్పుడు క్యాపిటలైజ్ అంటే ప్రతి వర్డ్లో ఇదొక వర్డ్, అలాగే ప్రతి వర్డ్లో ఇవన్నీ 4 వర్డ్స్ అనమాట. ఇవి ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది నాకు క్యాపిటల్ లెటర్ కింద మారుతుంది, దాన్ని క్యాపిటలైజ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని తీసేసి రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు హాయ్లో హెచ్ క్యాపిటల్ లెటర్ అయింది, హౌలో హెచ్, ఇక్కడ AU. అలాగా ప్రతి వర్డ్లో నాకు ఫస్ట్ లెటర్ ఏమైంది, క్యాపిటల్ లెటర్ అయింది. సో అలాగ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటది, ఫస్ట్ వచ్చేసి అప్పర్ కేస్, లోవర్ కేస్, క్యాపిటలైజ్. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలాగా అన్నది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ స్పేసింగ్ అయితే చూడబోతున్నాం. టెక్స్ట్ స్పేసింగ్ ఎందుకు వాడతామంటే నేను లోరం లప్సం అని చెప్పి మీకు వెబ్సైట్ చెప్పాను, అవునా? దానికి వెళ్ళండి. ఎందుకంటే మనకి ఎక్కువ టెక్స్ట్ ఉంటే మనం మ్యానిపులేషన్ అన్నది మీకు బాగా చూపించడానికి ఉంటుంది. ఇక్కడ లోరం లప్సం ఫస్ట్ టెక్స్ట్ తీసుకుని కాపీ చేసుకుని ఈ హాయ్ హౌ ఆర్ యూ అన్న ప్లేస్ ఉంది కదా, ఈ హాయ్ హౌ ఆర్ యూ అన్న ప్లేస్లో
ఆ యొక్క టెక్స్ట్ ఏదైతే కాపీ చేశారో అది పేస్ట్ చేయండి. ఓకే, మనకి చూసారా ఎంత పెద్ద టెక్స్ట్ వచ్చిందో. సో ప్రతిసారి నేనే టెక్స్ట్ రాసుకోవాలంటే కష్టం కదా, అందుకని నేనైతే పర్సనల్గా ఫేక్ టెక్స్ట్ కోసం నేను ఈ వెబ్సైట్ అయితే వాడతాను. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే నేను రిఫ్రెష్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏదైతే ఈ యొక్క సిఎస్ఎస్ ఉందో అది తీసేస్తాను, అది తీసేసి ఎంటీ ఉంచుతున్నాను ప్రస్తుతానికి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, నేను జూమ్ చేశాను దానివల్ల అలా వచ్చింది. సో చూసారా, నాకు లాంగ్ టెక్స్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ లాంగ్ టెక్స్ట్లో మీకు ఫస్ట్ స్పేసింగ్ దీంట్లో వచ్చేది ఏంటి, టెక్స్ట్ ఇండెంట్. ఇండెంట్ అంటే ఎవరెవరికి తెలుసో ఒకసారి కామెంట్లో రాయండి. ఇండెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఫస్ట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు పారాగ్రాఫ్లు రాస్తారు, అవునా? చిన్నప్పుడు లెటర్లు కూడా రాసేవాళ్ళమి. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ రాసేవాళ్ళం. లెటర్ రాస్తున్నప్పుడు కూడా మనం ఫస్ట్ లెటర్ ఒక స్పేస్ ఇచ్చి, అంటే ఇక్కడ వరకు స్పేస్ ఇచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాం, అవునా? పారాగ్రాఫ్స్ కూడా అలాగే రాసాం, ఒక ఎస్సేలు అవి రాసేవాళ్ళం చిన్నప్పుడు, అవునా, ఇంగ్లీష్లో. అదేంటి, మనం ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే స్పేస్ ఇచ్చుకోవాలనుకుంటే దాన్ని టెక్స్ట్ ఇండెంట్ అంటాం. ఇండెంట్ అంటే స్టార్టింగ్ స్పేస్ ఇచ్చుకోవడాన్ని ఇండెంట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి మీకు చూపిస్తాను ఇండెంట్ అంటే ఏంటో. సో ఇప్పుడు ఇక్కడ నేను టెక్స్ట్ ఇండెంట్ అని రాస్తున్నాను. టెక్స్ట్ ఇండెంట్ అని రాసి ఒక 10 పిక్సెల్ రాస్తాను. ఇవి పిక్సెల్లోనే రాసుకుంటాం మనం. ఓకే, అందరికీ పిక్సెల్స్ తెలుసు అనుకుంటున్నాను, తెలియకపోతే నా సిఎస్ఎస్ యూనిట్స్ చూడండి, భారతం అవుతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ 10 పిక్సెల్ స్పేస్ వస్తుంది. చూసారా, నాకు 10 పిక్సెల్ స్పేస్ వచ్చింది ఇక్కడ. సో అలాగే ఇంకా ఎక్కువ స్పేస్ కావాలంటే నేను మీకు చూపిస్తాను చూడండి, ఒక 60 పిక్సెల్ రాసుకుందాం. ఇది రాసుకుంటే మీకు ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట. చూసారా, నాకు స్టార్టింగ్ ఈ యొక్క స్పేస్, మనం పారాగ్రాఫ్స్ అవి రాసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పారాగ్రాఫ్ రాసినప్పుడు మనం ఇలా స్పేస్ ఇచ్చుకుంటాం స్టార్టింగ్. మనం చిన్నప్పుడు చెప్పాను కదా, లెటర్స్ అవి రాసేవాళ్ళం ప్రిన్సిపల్కి. ఓకే, నాకు రేపు సెలవు కావాలి అన్నట్టుగా ఆ లెటర్స్ రాసినప్పుడు కూడా రెస్పెక్టెడ్ సార్ అని ఇక్కడ రాసి తర్వాత స్పేస్ ఇచ్చి వెంటనే రాసాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగా స్పేస్ ఇచ్చి స్టార్ట్ చేయాలి అంటే మీరు టెక్స్ట్ ఇండెంట్ అని వాడి 60 పిక్సెల్ అని ఇచ్చుకుంటే, అలా 60 అనే కాదు, ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్తో మీరు ఇచ్చుకుంటే మీకు స్పేస్ వస్తుంది అనమాట. అది స్టార్టింగ్ స్పేస్ రావడం కోసం. నెక్స్ట్ వచ్చేసి లెటర్ స్పేసింగ్ ఎందుకు వాడతాం. ఇక్కడ మీరు చూసుకుంటే నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. లెటర్కి చూసారా స్పేస్ లేదు అసలు, అవునా? ఏది ఈ లెటర్కి ఎల్కి ఓకి స్పేస్ లేదు. అలా మీరు ఈ యొక్క టెక్స్ట్ అంతటికి కొంచెం స్పేస్ ఎక్కువ ఇచ్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సో అలా టెక్స్ట్కి స్పేస్ ఇచ్చుకోవాలి అంటే మీరు లెటర్ స్పేసింగ్ వాడతారు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం రాస్తానంటే లెటర్ స్పేసింగ్ అని రాసి దీన్ని కూడా పిక్సెల్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 పిక్సెల్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ లెటర్ అన్ని లెటర్స్కి మధ్యలో, అంటే ఈ లెటర్కి ఇక్కడ మధ్యలో నాకు ప్రతి లెటర్కి 5 పిక్సెల్ స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. ఈ లెటర్కి నాకు మధ్యలో 5 పిక్సెల్ స్పేస్ ఉంది. ఓకే, ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటే మొత్తం నా టెక్స్ట్ అంతా అలా మారిపోయింది. చూసారా, న్యూస్ పేపర్లో మనం అప్పుడప్పుడు చూసుకుంటే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎక్కువ చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అలా కానీ కొన్ని బ్లాక్స్లో మనకి ఇలా ఉంటాయి టెక్స్ట్. ఆ టెక్స్ట్ అన్నది మనం ఎలా రాస్తాము అంటే ఇలాగా స్పేసింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, దాన్ని లెటర్ స్పేసింగ్ అంటాం. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైన్ హైట్. లైన్ హైట్ అన్నది ఎందుకు వాడతాము అంటే చూడండి మీకు చూపిస్తాను. ఈ లైన్ ఉంది, ఆ లైన్ మధ్యన ఏంటి, కొంచెం ఒక మౌస్ అంత స్పేస్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పెడితే చూసారా, మౌస్ అంత స్పేస్ ఉంది. ఎక్కడైతే నా ఇది మౌస్ ఉందో అంత స్పేస్ ఉంది. నాకు ఇంకా ఎక్కువ కావాలి, లేకపోతే నాకు ఇంకా తక్కువ చేయాలి దాన్ని అన్నప్పుడు మనం ఏం వాడతాం, లైన్ హైట్ వాడతాం. ఓకే, సో ఇక్కడ నేను లైన్ హైట్ ఇస్తాను చూడండి. లైన్ హైట్ అని ఇచ్చి, ఇది కూడా పిక్సెల్లోనే 10 పిక్సెల్ అని ఇస్తాను. 10 పిక్సెల్ అని ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే, నేను జూమ్ చేసి రిఫ్రెష్ చేస్తాను అందుకని మీకు కనిపిస్తుందని. ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇందాక నాకు ఒక మౌస్ అంత స్పేస్ ఉండేది, ఇప్పుడు స్పేసే లేదు నాకు. ఓకే, సో ఇంకా నాకు ఎక్కువ స్పేస్ కావాలి అనుకుంటే సింపుల్గా దీన్ని 20 పిక్సెల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా నాకు ముందంతా ఒక 1 మౌస్ అంత అయ్యింది, ఇప్పుడు 2 మౌసెస్ అంత అయ్యింది. ఓకే, అలాగా మీరు లైన్కి మధ్యన డిస్టెన్స్ పెంచుకోవాలి అనుకుంటే లైన్ హైట్ వాడాలి. ఓకే, ఇప్పుడు వర్డ్ స్పేసింగ్. ఓకే, వర్డ్ స్పేసింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇదే చెప్తుంది. వర్డ్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలి అంటే ఇదొక వర్డ్
అలాగే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి అవునా. ఈ వర్డ్కి మధ్యలో నాకు స్పేసింగ్, అంటే ప్రతి వర్డ్స్ మధ్యలో నాకు స్పేసింగ్ కావాలి అంటే వర్డ్ స్పేసింగ్ అన్నది వాడతాం. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ వర్డ్ స్పేసింగ్ అని వాడి 10 పిక్సెల్ అని ఇస్తాను. ఓకే, నేను జూమ్ చేసి చూపిస్తాను సో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా స్పేస్ అయితే పెరిగింది మనకి ఇందాకటి కన్నా. సో అలాగ మీరు ఈ వర్డ్కి మధ్యన స్పేస్ పెంచుకోవాలంటే, అదే లెటర్కి స్పేస్ పెంచుకోవాలంటే లెటర్ స్పేసింగ్, వర్డ్కి మధ్యన స్పేస్ పెంచుకోవాలంటే వర్డ్ స్పేసింగ్. పెంచుకోవడమే కాదు, తగ్గించుకోవచ్చు కూడా. అంటే మీకు ఎలా కావాలంటే అలాగా పిక్సెల్స్లో మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పేస్ అన్నది ఎందుకు వాడతాము అంటే మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేస్తే నాకేమైంది, మొత్తం అన్నీ ఇక్కడే వచ్చింది అవునా. అంటే ఇప్పుడు నేను పేజు ఇలాగ రీసైజ్ చేసే కొద్దీ నా యొక్క టెక్స్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అవునా. ఆటోమేటిక్గా ఇలాగా అడ్జస్ట్ అవుతుంది అవునా. ఇలా అడ్జస్ట్ అవ్వకుండా నాకు మొత్తం టెక్స్ట్ ఒకే లైన్లో అలా వచ్చేయాలంతే అని అన్నప్పుడు ఏం చేయాలి అంటే వైట్ స్పేస్ అన్నది వాడాలి. ఓకే, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను వైట్ స్పేస్ అని వాడి ఓకే నో ర్యాప్ అని వాడతాను. ఓకే, అంటే వ్రాప్ చేయొద్దు. వ్రాప్ అంటే ఏంటి, దీన్ని వ్రాప్ అంటారు, అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడాన్ని వ్రాప్ అంటారు. నో ర్యాప్ అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వకు అని చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, నాకు ఇక్కడ బార్ వచ్చింది, మొత్తం అంతా ఒకే లైన్లో వచ్చేసింది, అంటే వ్రాప్ అవ్వట్లేదు అది. ఓకే, సో ఇంకొకటి ఉంది ఏంటది, నో ర్యాప్ బదులు వ్రాప్ అనమాట. వ్రాప్ అన్నది డిఫాల్ట్, మీరు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, నాకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, అలాగా మీరు టెక్స్ట్ని ఏం చేసుకోవడానికి, మెనిపులేట్ చేసుకోవడానికి మనం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ అలైన్మెంట్ నుంచి స్టార్ట్ చేసి స్పేసింగ్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ షాడో అన్నది చూడబోతున్నాం. ఇది మనకు పార్ట్ 4లో చెప్తాను మీకు. ఓకే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం గైస్, అంతవరకు ఉంటాను.